సహస్ర లక్ష్మి బిడ్డ అని పద్మాక్షిని నిలదీస్తుంది. అప్పుడు పద్మాక్షి కంగారు పడిపోతుంది. లక్ష్మి బిడ్డ కాదు, అసలు ఆ విషయం కూడా నువ్వు లక్ష్మి గురించి తలుచుకోవడానికి వీల్లేదు. పోయి నీ బిడ్డను ఎలా చూసుకోవాలని మాత్రమే ఆలోచించు. అయినా ఆ విషయం గురించి ఆలోచించడం పక్కన పెట్టు అని సహస్రను బయటికి పంపిస్తుంది. ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితిలో ఆ లక్ష్మిని చీకొట్టినట్టే ఇక లక్ష్మి బిడ్డ అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ లక్ష్మి బిడ్డను కొడుతుంది. ఈ విషయం మాత్రం దానికి తెలియకుండా కాపాడుకోవాలి అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే రౌడీల దగ్గర నుంచి లక్ష్మి తప్పించుకొని బామ్మని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది, తన కొడుకుని తీసుకొని. ఈలోపు బామ్మ అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా సీతమ్మ వారికి కష్టాలు వచ్చినట్టుగా రాముడు ఇక వదిలేసి వెళ్తే వనమాసంలో సీతమ్మ తన కొడుకుతో పాటుగా ఇక కష్టాలు పడ్డట్టుగా నువ్వు పడుతూనే ఉన్నావు. అసలు నీ జీవితంలో ఎలాంటి మలుపులుందో నాకు తెలియదు, కానీ ఆఖరికి నువ్వు కడుపుతో ఉన్న నుంచలి ఇప్పుడు ఈ కడుపులో బిడ్డ బయటపడేంత వరకు నీకు మాత్రం కష్టాలు తప్పట్లేదమ్మా. అసలు ఎవరమ్మ వాళ్ళు మన వెనకాల పడడానికి ఇలా చేయడానికి అని అంటుండగా, సరైన టైం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తాను బామ్మ, సరే అమ్మా ఇక పద అని చెప్పేసి లక్ష్మిని బాబుని తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇక బాబుకు లక్ష్మికి హారతి ఇవ్వడానికి హారతి ప్లేట్ పట్టుకొని వచ్చి ఇక ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి హారతి ఇచ్చి లక్ష్మిని లోపలి తీసుకెళ్తుంది. అమ్మ బాబును ఇక పడుకోపెట్టమ్మా, బాబు పడుకున్నాడు కదా, చూసావమ్మా ఇక ఆ ఉందాతనం ఎట్లా కనబడుతుందో, ఒక పెద్దింటి వారసులాగా ఆ బాబు మెల్లో తన చైను వెయ్యగానే ఉందాతనం ఉలిక్కి పడుతుందమ్మా నీ కొడుకు. ఏ ఇంటి బిడ్డనో కానీ మకుటం లేని మహారాజమ్మ నీ కొడుకు అని బామ్మ పొగుడుతూ ఉంటుంది. నువ్వన్నట్టు నా కొడుకు మకుటం లేని మహారాజే బామ్మ, కానీ కష్టాలలో బాధలలో కన్నీళ్ళల్లో నా కొడుకును నా తోడుగా నీడగా కాపాడుకునడానికి వాణ్ణి ఇలా బాధ పెట్టాల్సి వస్తుంది. నేను పడేది కాకుండా నా కొడుకును కూడా బాధ పెట్టుకుంటున్నాను అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే విహారీ అలా తాగుతూ ఉంటాడు, డ్రింక్ చేస్తుండగా. అదే సమయానికి యమున వస్తుంది. ఏంట్రా మళ్ళీ మొదలు పెట్టావా, ఇక జరిగిన గతాన్ని మర్చిపో. ఈ ఇంటికి ఇక లక్ష్మీదేవి లాంటి కూతురు నీ ఇంట్లో అడుగు పెట్టింది. ఇక నీ కూతుర్ని చూసుకుంటూ ఈ జీవితాన్ని ఇలాగే గడుచుకుంటూ హ్యాపీగా ఉండురా. ఈ తాగడం అన్నీ మానేసేరా, కనీసం నీ కూతురు గురించైనా అనే విధంగా యమున విహారికి చెప్తూ ఉంటుంది. అమ్మ ఎట్టి పరిస్థితిలో నేను ఈ తాగడం మర్చిపోను, అలాగని చెప్పేసి నా జీవితంలో జరిగిపోయిన సంఘటనను కూడా మర్చిపోను, నాకు మాత్రం ఎట్టి పరిస్థితిలో అడ్డుపడకు అనే విధంగా విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుడా ఏంటి ఈ తలరాత, వీడు ఇంకా మారడా, ఆఖరికి వాడి జీవితంలో ఇక లక్ష్మీదేవి లాంటి కూతురు అడుగు పెట్టింది, కనీసం తన కూతురైనా వాణ్ణి మార్చుకోగలదా. దేవుడా నేనేం కోరట్లేదు, ఇక నా కోడలు ఎక్కడుందో తెలియదు, తను ఎలా ఉందో తెలియదు, కనీసం ఇంట్లో అడుగు పెట్టిన నా మనవరాలైనా ఇక లక్ష్మి గుణం వచ్చి అలాగే నా కొడుకును మార్చే, ఇక నా మనవరాలైనా కనీసం నా కొడుకును మార్చే ఆ దారి చూపించవయ్యా అని యమున అలా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఇక సహస్ర పాపకు పాలు పట్టించడానికి ఇబ్బంది పడుతుంది, కానీ డబ్బా పాలు మాత్రం అలవాటు చేయడానికి ఇబ్బంది పడతారు. ఇంట్లో వాళ్ళకు మాత్రం డబ్బా పాలంటే ఇష్టం ఉండదు, తల్లి పాలే ఇష్టం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే తనకి పాలు పడవు కదా, అలా అని చెప్పేసి ఎవరికి చెప్పుకోలేని బాధ, అలా ఇలా అని చెప్పేసి అలా గడిచిపోతూ ఉంటాయి. బిజినెస్ పరంగా అంబిక చూసుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఏదైనా అగ్రిమెంట్ చేయించాలంటే విహారి ద్వారానే సాధ్యమవుతుంది. అంబిక తన సొంతంగా ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు బిజినెస్ పరంగా ఏది ముందడుగు వేసే ఇక ఛాన్స్ లేవు. ఆ రకంగా ఒక బిజినెస్ మ్యాన్ వెంటనే తనతో డీల్ని కుదుర్చుకునడానికి ఆఫీస్ దగ్గరికి వస్తారు. అంబిక మాట్లాడుతుంది. తను ఏకంగా 1000 కోట్ల ప్రాజెక్టు అంబికకు హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటాడు. కాకపోతే ఇక తన ప్రాపర్టీగా పరంగా ఇక 1000 కోట్ల టర్ను లక్ష్మి ఇక CEO పదవిలో ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేస్తుంది. అది తనకి కావాలని చెప్పేసి
అంబికను అడుగుతాడు. అప్పుడు అంబిక సుభాష్ నిర్ణయించుకుని ఇక 1000 కోట్ల టర్న్ వాళ్ళ చేతికి ఇస్తే మన చేతికి ఇంత వాటా వస్తుంది ఏమంటావు అంటుండగా అప్పుడు వెంటనే సుభాష్ ఆ రోజే అలా గందరగోళం జరిగింది. ఇప్పుడు 1000 టర్న్ కావాలని అతను అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు విహారీ చేత మన సంతకం పెట్టిస్తేనే ఆ టర్న్ వాళ్ళ చేతికి వస్తే మన చేతికి కాస్త లాభం వస్తుంది. కానీ ఇప్పుడు విహారీ ఎలాగో 50 ఏబో పార్ట్నర్షిప్గా ఉన్నాడు కాబట్టి ఏకీభవిస్తేనే కదా మనం అనుకున్న డీల్ సక్సెస్ అవుతుంది. ఎలాగైనా సరే వాడిని ఒప్పించి వాని చేత నేను సంతకం పెట్టిస్తాను. ఇప్పుడు మన చేతికి అధికారం రావాలంటే ఆస్తిపరంగా ప్రతి ఒకటి నా చేతికి రావాలంటే ఈ ఇంటికి వారసుడు అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు వారసుడు కాకుండా వారసురాలు వచ్చింది. మనకంటూ ఏ అడ్డుపు లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు మన చేతికి రావాలంటే ఖచ్చితంగా వాడి చేత సంతకం పెట్టించాలి కదా. అవును అంతే కదా. సరే వాడితో నేను నిమ్మలంగా ఉంది, వాడితో మాట్లాడి ఈ ప్రాజెక్టు మీద సంతకం పెట్టించుకునే బాధ్యత నాది అని అంబిక ఫైల్ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టు నా చేతికి రావాలంటే ఖచ్చితంగా నేనే ముందడిగేయాలి. ఈలోపు వెంటనే లక్ష్మికి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మళ్ళీ ఎలాగైనా మెరికల్ చేసి లక్ష్మి ఎలాగైనా అంబికను దెబ్బ కొట్టాలనుకుంటుంది. అసలు లక్ష్మికి అందులో ఎవరో తనకి హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ అంబిక చేసే ప్రతి ఒక్క కుట్ర ఇక ఆఫీస్ ద్వారా మేనేజర్ ద్వారా లక్ష్మికి తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ వేరే ప్రాజెక్టు ఒప్పుకొని విహారీ చేత సంతకం పెట్టించుకోవాలి అనుకుంటున్నారమ్మా. కానీ ఆ టర్నప్ మీరు కష్టపడ్డది, అంతేకాకుండా అది మన కళ కాబట్టి ఆ టర్నప్ వాళ్ళ చేతికి వెళ్తే మళ్ళీ మన చేతికి రావడం కష్టమమ్మా. కానీ అంబికమ్మ ఎలాగైనా ఇక విహారీ సార్తో సంతకం పెట్టించుకోవాలనుకుంటుంది అని విధంగా మేనేజర్ కాల్ చేసి ఇక లక్ష్మికి చెప్తారు. సరే నేను అది చూసుకుంటాను, కానీ ఎట్టి పరిస్థితిలో నేను మీతో మాట్లాడినట్టు ఎవరికి తెలియకూడదు అమ్మ. 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు మీరు, మీలాంటి వాళ్ళు చల్లగుంటేనే మేము చల్లగుంటాం. ఎట్టి పరిస్థితిలో నా ప్రాణం పోయినా మంచిదే, నేను మాత్రం ఈ విషయం చెప్పనమ్మా అని అంటుండే. ఈలోపు కారులో వెళ్తుండగా పక్కన లక్ష్మి ఉంటుంది. వెంటనే లక్ష్మి ఇక అంబికకు వార్నింగ్ ఇస్తుంది. నువ్వు కావాలని చెప్పేసి ప్రాజెక్టు నీ చేతిలో తీసుకొచ్చుకొని వెంటనే విహారీ చేత సంతకం పెట్టించుకుంటే నా చేతిలో నువ్వు చస్తావు అనే విధంగా బెదిరింపుకు అంబికకు తెలుస్తుంది. ఒసే లక్ష్మి, నువ్వు బ్రతికొచ్చావా? నువ్వు చచ్చావు కదా. చావను, నీ చావు చూసేదాకా నా కళ్ళారా నేను అంత అసాధ్యంగా చావను అంబిక. నువ్వు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నావు. ఇప్పటికీ విహాన్ని మోసం చేయాలనుకుంటున్నావు. నీలాంటి మోసం చేయడానికి ఈ భూమి మీద బ్రతకడానికి వీలేదని మెడ మీద కత్తి పెట్టేస్తుంది. ఇంకొకసారి ఆ 1000 కోట్ల టర్ను నువ్వు కావాలని విహారీ చేత సంతకం పెట్టిస్తే ఈసారి నీ ప్రాణాలు పోవడు కరెక్ట్ ఖాయమని చెప్పేసి మెడకు కత్తి పెట్టేసరికి కంగు తింటుంది అంబిక. ఈలోపు ఉలిక్కి పడుతుంది. అసలు ఇదేంటి, ప్రతిసారి లక్ష్మి వచ్చి నన్ను బెదిరించినట్టుగా. అసలు ఇది ఎవరు చెప్తున్నారు? నిజంగానే లక్ష్మి బ్రతుకుందా, లేకపోతే ఇది దేని ద్వారా తెలుసుకుంది అని చెప్పేసి ఇక వాకప్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఇక విహారీ అలా తాగుతూ ఉంటాడు కదా. ఆ సమయంలో విహార్తో మాట్లాడడానికి డాక్టర్ కాల్ చేస్తారు. వెంటనే డాక్టర్ ఆ రోజు ఎందుకు కాల్ చేశారంటే, మీ రిపోర్ట్లు ఇక్కడే మర్చిపోయారు సార్. అంతేకాకుండా తను కాపాడిన వ్యక్తి కూడా తను మిమ్మల్ని కాపాడడానికి తన ఛాయ్ను ఇక్కడ పెట్టి వెళ్ళింది సార్ అనేసరికి, సరే నేను వస్తున్నాను చెప్పేసి విహారీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తన రిపోర్ట్లు వెంటనే డాక్టర్ ఛాయ్ని కూడా ఇస్తుంది. ఆ ఛాయ్ను వెంటనే ఇక విహారీ చేతికి డాక్టర్ ఇచ్చి, ఆ రోజు తను బిల్లు కట్టింది సార్. బిల్లు కట్టే సమయంలో తన దగ్గర డబ్బు లేకపోయేసరికి మీ ప్రాణాలు కాపాడాలని తన మెల్లో ఉన్న ఛాయ్ను ఇచ్చింది సార్ అని చెప్పేసి వెంటనే విహారీ చేతికి ఛాయ్ని ఇస్తుంది డాక్టర్. ఆ చైన్ను చూసి విహారీ షాక్ అయిపోతాడు. ఈ చైన్ లక్ష్మిది కదా అని చెప్పేసి ఆ బిల్ల ఓపెన్ చేసి చూసరికి ఆ బిల్లలో ఒకవైపు విహారీ బొమ్మ, మరోవైపు లక్ష్మి బొమ్మ, ఇద్దరి బొమ్మ చూసి విహారీ షాక్లో ఉండిపోతాడు. ఈ చైన్ మీకు ఎవరిచ్చారు? ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే కాపాడో ఆ వ్యక్తి, తను ఈవిడనేనా అని చెప్పేసి ఫోన్లో ఆ ఫోటో చూపించేసరికి, తను ఈవిడే సార్. అంతేకాదు సార్, తను కడుపుతో ఉంది. వాట్? అవును సార్, తను కడుపుతో ఉంది, నిండు చూలాలు. ఇదే హాస్పిటల్లో తను డెలివరీ అయిందా? పాపా బాబా బాబు సార్ అనేసరికి విహారీ ఇంకా షాక్ అయిపోతాడు. ఏంటి,
లక్ష్మికి బాబు పుట్టాడు అంటే నా కొడుకు పుట్టాడా? ఇక వెంటనే ఒక్కసారి ఆ సీసీ కెమెరాలు చూపిస్తారా, కానీ ప్రాబ్లం అవుతుంది ప్లీజ్, అది నా లైఫ్ అని చెప్పేసి అనుకొని వెంటనే ఇక ఆ సిస్టర్ విహారికి హెల్ప్ చేస్తుంది. అందులో లక్ష్మి ఇక తూకుడు బండి మీద విహాన్ని కాపాడినట్టు, ఆ సమయంలో లక్ష్మి కుప్పకొన్నట్టు ఇదంతా సీసీ కెమెరాలో చూసి షాక్ అయిపోతాడు. ఆ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నా భార్యనా? అంటే నా భార్య కడుపుతో ఉంది, నా ఇంటికి వారసుడు వచ్చాడా? అసలు ఇది ఎలా? ఇది సంతోషమా, బాధనా, దూరమైందని చెప్పేసి అయితే వెంటనే గుర్తు చేసుకొని వీళ్ళ బయోడేటా అడ్రస్ ఇవి ఉంటాయి కదా అనేసరికి చెప్తాను సార్ అని చెప్పేసి వెంటనే సిస్టర్ వాళ్ళ అడ్రస్ అన్నీ ఇస్తుంది. మరి ఆ అడ్రస్ ప్రకారం లక్ష్మిని కలుస్తాడా, లేకపోతే కావాలని చెప్పేసి డూప్లికేట్ అడ్రస్ ఇస్తుందా? లక్ష్మి గురించి ఎవరికి తెలుసుకోకుండా కావాలని చెప్పేసి లక్ష్మి విహారికి దూరం ఉండాలని డూప్లికేట్ అడ్రస్ పెడుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.